హాయ్ వెల్కమ్ టు షో సాయి ఫుడ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చాక్లెట్ మౌజీ అండి. మనం ఇంట్లోనే చాలా తక్కువ టైంలో ఈ మౌజీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ మౌజీని బయట మనం ఎక్కడైనా కొన్నామంటే చాలా కాస్ట్ ఉంటుంది కాబట్టి ఇంట్లోనే తక్కువ కాస్ట్తో మనం ఇలా ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం డార్క్ చాక్లెట్ని తీసుకోండి. ఏదైనా పర్లేదు, డార్క్ చాక్లెట్ తీసుకోండి. ఇప్పుడు మనం వీటిని ఒక బౌల్ తీసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి ఇందులో వేసేసుకోండి. మనకు డార్క్ చాక్లెట్ అయితే మనకు మంచి టేస్ట్ అనేది వస్తుందండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక బౌల్ పెట్టేసి దాంట్లోకి ఒక గ్లాస్ వరకు వాటర్ వేసేసి అవి కొంచెం మరుగుతున్నప్పుడు ఇప్పుడు చాక్లెట్ వేసిన బౌల్ ఉంది కదా, అది దాంట్లో పెట్టేసేయండి. మనకి చాక్లెట్ అనేది పూర్తిగా మెల్ట్ అవ్వాలి. మనకి వాటర్ మరుగుతున్నప్పుడు పెట్టేస్తే ఈజీగా మెల్ట్ అయిపోతుంది. చూడండి, మనకు ఇలా చాక్లెట్ అనేది మొత్తం మెల్ట్ అవ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి 1.5 కప్ వరకు రైస్ తీసుకోండి. ఇప్పుడు మెల్ట్ చేసిన చాక్లెట్ని ఇందులో వేసేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా వాటర్ని వేసేసి ఈ బౌల్కి చాక్లెట్ అంటుకుంటుంది కాబట్టి మొత్తం ఇలా రబ్ చేసేసి చాక్లెట్ వాటర్ మొత్తం ఇందులో వేసేసేయండి. ఇందులో వేసేసిన తర్వాత మనం సాఫ్ట్ స్ట్రక్చర్ వచ్చేంత వరకు మిక్సీ పట్టేసుకోండి. క్రీమీ లాగా రావాలి, మనకి సాఫ్ట్గా రావాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఏదైనా ఒక బౌల్లోకి తీసుకోండి. చూడండి, ఇలా క్రీమీ లాగా రావాలి మనకి. మొత్తం ఇందులో వేసేసిన తర్వాత ఒక్కసారి ఇలా డిప్ చేసేసి ఏదైనా టైట్ మూతలైనా పెట్టండి, సిల్వర్ కవర్తో ప్యాక్ అయినా చేయండి. ఒక 2 అవర్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. 2 అవర్స్ తర్వాత చూపిస్తున్నాను. ఏదైనా ఒక బిస్కెట్ తీసుకోండి, హ్యాపీ అయినా డార్క్ అయినా ఏదైనా ఒక బిస్కెట్ తీసుకోండి, మిక్సీ పట్టేసుకోండి. ఇలా పొడిలాగా రావాలి. ఇలా పైన స్ప్రింకిల్ చేసేసుకోండి. మొత్తం ఈక్వల్గా వచ్చేటట్టు స్ప్రింకిల్ చేయండి. లేదంటే కోకో పౌడర్ అయినా మీ దగ్గర ఉంటే దాంతో అయినా వేసుకోవచ్చు. లేదంటే ఇలా బిస్కెట్ అయితే ఈజీగా ఉంటుంది కాబట్టి బిస్కెట్తో చూపిస్తున్నాను. ఇలా వేసేసుకోండి. మనకు చాలా టేస్టీగా ఉంటుందండి. చేయడం కూడా చాలా ఈజీగా ఉంది కదా. ఎంతో టేస్టీగా ఉండే చాక్లెట్ మౌజీ రెడీ అయిపోయిందండి. ఎంతో టేస్టీగా ఉంటుంది. మనం దీంట్లోకి చక్కెర కూడా ఏం యాడ్ చేయలేదు. పిల్లలకి ఇలా చేసి పెట్టండి. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.